శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. ఒకనాడు దుర్యోధనుడు తండ్రి వద్దకు వచ్చి, ప్రభు, రాను రాను పాండవులంటే ప్రజలలో అభిమానం పెరుగుతున్నది. అంధత్వం కారణంగా మీకు రాజ్యాధికారం లేకుండా పోయింది. ఇప్పుడు యువరాజు పీఠం ఎక్కిన ధర్మరాజు రేపు రాజైతే మేమందరం వానే ఆదరాభిమానాల మీద ఆధారపడాలి. తరువాయి నా బిడ్డలందరూ ఈ ధర్మజుని కన్నుసన్నలలో మెలగాలి. అంతకంటే నరకం మేలు. అందుచేత ఈలోగానే మీరు రాజ్యాధికారులైతే ఆ విపత్తులన్నీ తప్పుతాయి. ఇందుకోసం కర్ణ, శకుని, దుశ్శాసనులతో ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు వారిని వారణావతం పంపాలి. అక్కడ వారుండగా ప్రజలందరినీ దాన ధర్మాలతో తిప్పుకుంటాను. అనంతరం నేను సింహాసనం ఎక్కాక కుంతి సహితం వారంతా యథేచ్ఛగా ఇక్కడే ఉండవచ్చు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇందుకు భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు అంగీకరించరు కదా అన్నాడు. మహారాజా, అశ్వత్థామకు నేనంటే విపరీతమైన అభిమానం. లేగదూడను విడిచి ఆవు ఉండలేనట్లే ఆచార్యుడు అశ్వత్థాముని విడిచి ఉండలేడు. భీష్ముల వారు తటస్థులే. విదురుడు అర్ధాంతరంగా మనలను విడువడు. పాండవ పక్షపాతం ఉన్నా మనలను వీరెవరూ చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. దానికి తల ఊపాడు గుడ్డిరాజు. దుర్యోధనుడు దాన ధర్మాలు అధికం చేశాడు. వారణావతం గురించి, ఆ నగర సౌభాగ్య సుందరోద్యానాల గురించి పాండవులకు చెవిని ఇల్లు కట్టుకుని చెప్పే జనాన్ని ఏర్పాటు చేశాడు. నిరంతరం వారణావత విషయం చెవినబడటంతో పాండవులకు సహజంగానే అక్కడికి వెళ్ళాలనే కోరిక పుట్టింది. ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు, పాండవులకు కోరిక ఉంటే వారణావతం వెళ్ళి అక్కడ జరిగే ఉత్సవాలు తొలగించి కొంతకాలం హాయిగా గడిపి రమ్మన్నాడు. దుర్యోధనుడు పురోచనుడనే పేరుగల తన మంత్రిని పిలిచి నేతిలో నూనెలో కలిపిన లక్కతో ఒక సుందర భవనాన్ని నిర్మించి అందులో అన్ని సౌకర్యాలు రాజవాసయోగ్యంగా రూపొందించి పాండవుల్ని అక్కడికి రాగానే ఆదరంగా ఆహ్వానించి అక్కడే విడిది చేయించి ఆ భవన సమీపంలో నిప్పు సెగ తగిలితే మండే సామగ్రిని గుప్తంగా ఉంచమని చెప్పి పంపించాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులు ప్రయాణ సన్నాహాలు చేసి భీష్మ, ద్రోణ, కృప, విదురులకు, కురువృద్ధులకు అభివాదాలు అర్పించి బయలుదేరారు. నగర పౌరులందరూ కంటతడి పెట్టారు. సద్గుణశీల సంపదతో రాజ్యాధికారం సాగించనున్న ధర్మరాజు అంటే ఈ ధృతరాష్ట్రుని గిట్టగా ఇటువంటి దారుణానికి తలపడినా భీష్మాదులు ఎలా ఆమోదించారని విచారించారు. సంతనుడు, విచిత్రవీరుడు, పాండురాజు పాలించినట్లే ధర్మానందనుడు తమను శ్రేయోమార్గాన ఏలగలడని నమ్మిన వారందరూ హస్తినాపురం విడిచి వారణావతం వస్తామన్నారు. అంగీకరించలేదు ధర్మరాజు. ప్రయాణ ప్రారంభ వేళ సభలో అందరూ వింటుండగానే విదురుడు ద్వంద్వార్థయుతమైన వాక్యాలతో, పాండునందనులారా, ఈ శత్రు వ్యవహారాలని అవగతం చేసుకున్నవాడు ఆ ప్రమాద నివారణకే ప్రయత్నించాలి. లోహ నిర్మితం కాని శస్త్రం ఉంది, దాని ఆఘాతం తినకుండా రక్షించుకోవాలి. ఎండిన గడ్డితో ఉన్న అడవి మండుతున్నా కలుగులో దూరిన ఎలుక నాశనం కాదు. తరువాత అది సరైన దారి చూసుకుని బయటపడుతుంది, ప్రాణాలను రక్షించుకుంటుంది. దిక్కు తెలియడానికి నక్షత్రం ఉంది. పంచేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు శత్రుపీడ నుండి విముక్తుడవుతాడు అని విదురుడు అనగా ధర్మరాజు, మహామంత్రి, మీ మాటలు నాకు అర్థమయ్యాయి అని బయలుదేరాడు. ప్రయాణం కొంత దూరం సాగింది. అప్పుడు కుంతి, నాయనా, విదురుడేమో చెప్పాడు, నువ్వేమో అర్థమైంది అన్నావు, ఏమిటా రహస్యం అని అడిగింది. అమ్మా, శస్త్రం అంటే శస్త్రం అనగా ఇల్లు అని అర్థం. ఆ ఇల్లు అగ్నితో దగ్ధమవుతుందని, అందుకు మనతో ఉండబోయే పురోచనుడే కారణమవుతాడని, రక్షణకు బిలమార్గం నిర్మించుకోమని, పంచేంద్రియాలంటే సోదర పంచకమని, వీరు ఏకాభిప్రాయంతో ఉంటే ఏ ప్రమాదమూ రాదని ఆ ధీశాలి అయిన విదురుని ఉపదేశం అని చెప్పాడు ధర్మజుడు. ధర్మరాజాదులు వారణావతం చేరగానే నగర ప్రజలు వారికి ఎదురేగి కానుకలు అర్పించి
స్వాగత మర్యాదలు జరిపారు. చిరునవ్వుతో వాటిని స్వీకరించి ముందుగా విద్వాంసుల గృహాలకు వెళ్ళి వారి యోగక్షేమాలు విచారించారు. అనంతరం వీరులందరినీ ఉచితానుసారం పలకరించి మిగిలిన ప్రజలందరితో ఆదరంగా భాషించి పురోచనుని అభిమతానుసారం శివభవనంలో ప్రవేశించారు. అడుగు పెడుతూనే ధర్మరాజు, భీమసేన చూసావా, ఇల్లంతా నేతి వాసన, అంటే దీన్ని నేతితో కలిపిన పదార్థంతో నిర్మించి నిప్పు పెట్టడానికి నిశ్చయించారన్నమాట. అందుచేత మనం ఈ భవన పరిసరాలన్నీ గమనించి రహస్యంగా సొరంగం ఏర్పాటు చేసుకుని పరిసర అరణ్యాలలో కాలక్షేపం చెయ్యాలి అనగా భీముడు, మనం ఇప్పుడే ఈ భవనం విడిచిపెడితే అని ప్రశ్నించాడు. అది ధీమంతుల లక్షణం కాదు. దుర్యోధనుడు గూఢచారులతో మన ఆనుపానులు కనిపెట్టి కడతీర్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అంగబలం అర్ధబలం వాని చేతులలో ఉన్నాయి. అది మర్చిపోకూడదు. మనం అప్రమత్తులమే ఈ రక్షణ మార్గం ఏర్పరచుకోవాలి అన్నాడు. కాలం గడుస్తున్నది. ఒకనాడు ఒక వ్యక్తి ధర్మరాజును సమీపించి ఏకాంతంలో, అయ్యా, నేను సొరంగాలను త్రవ్వడంలో నేర్పరని విదురుల వారు నన్ను పంపారు అనగా ధర్మరాజు వారిని తన కొలువులో నియోగించుకున్నాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ.